హాయ్ ఫ్రెండ్స్. ధుని ఇన్సెన్స్ గురించి మీ అందరికి చెప్పా కదా, మా అగరవత్తుల గురించి. సాధారణంగా అంత ఫ్రీగా ఏం మా జర్నీ సాగలేదండి. చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఒక్కొక్క దశలో దాన్ని ఇంప్లిమెంట్ చేయటం కానీ, దాన్ని తీసుకురావడం కానీ, దాన్ని ఎలా అయితే మనం అనుకున్న దాకా ప్రొడక్ట్ అలా తయారవడానికి చాలా కష్టపడ్డాం. అయితే ఇవన్నీ ఒక టాస్క్ అయితే, అమ్మటం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే ఈ రోజు ఇండియాలో క్వాలిటీగా తయారు చేయటం ఎంత కష్టమో, ఆ క్వాలిటీగా తయారు చేసిన దాన్ని అమ్మటం కూడా అంతే కష్టం అండి. ఎందుకంటే క్వాలిటీగా తయారు చేసేటప్పుడు చాలా టాస్క్స్ వస్తాయి. ఉదాహరణకి మనకు మామూలు ప్రొడక్ట్ వచ్చేటప్పుడు 10 రూపీస్లో దొరికితే క్వాలిటీగా తయారు చేసేదానికి 20 రూపీస్ అవుతుంది. అలాగే కొన్ని తయారు చేసేటప్పుడు ఎంతైతే మేము కష్టపడతామో, అమ్మేటప్పుడు కూడా అంతే కష్టం ఉంది. ఎందుకంటే మనం అగరత్తులు అమ్మడానికి వెళ్ళాం అనుకోండి, సపోజ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ మార్కెట్లో, వాళ్ళందరూ అనేది ఒకటే 25 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్కి దొరికేస్తాయి కదా, ఎందుకు దీనికి ఇంత కాస్ట్ పెట్టాలి అంటారు. సో అలాంటప్పుడు దాని టాస్క్ చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా తట్టుకుని మనం ఏదైతే ఒక ప్రోడక్ట్ని నమ్మామో, ఒక ప్రోడక్ట్ని తయారు చేసామో,